నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు. శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో. అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళకి ఆగస్ట్ నెల ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. కుంభరాశి వాళ్ళకి 8వ స్థానంలో తనకి యోగకారకుడైన శుక్రుడు ఉంటున్నాడు. అదేలాగా 6వ స్థానంలో గురువు, బుధుడు, సూర్యుడు అందరూ ఉంటున్నారు. మంగళుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఈ నెల మేజర్గా శనీశ్వరుడు వక్రం అయ్యారు కాబట్టి వీళ్ళ హెల్త్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏముందో అవన్నీ తెలుస్తుంది. అదేలాగా శుభ ఎక్స్పెండిచర్ అనేది ఈ టైం పీరియడ్లో ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. లోన్ ఫెసిలిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ అనేది తగ్గుతుంది. అదేలాగా లీగల్ కేసెస్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అవి కూడా కొద్దిగా తొందరగా అయ్యేటువంటి అవకాశం బాగుంది. మేజర్గా ఎంప్లాయీస్కి మంచి నెలగా ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి నెలగా ఉంటుంది. ఎందుకంటే మనకి 5వ స్థానంలో 10వ స్థానాధిపతి ఉన్నాడు కాబట్టి మనం బిజినెస్లో ఏమేమి చేయాలనుకుంటున్నామో అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం బాగుంది. కాకపోతే ఏంటంటే దానికి సంబంధించిన ఒక ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ తగ్గే అవకాశం ఉంది. అదేలాగా పుత్ర ప్రాప్తి దొరికే అవకాశం కూడా ఉంది. ప్రెగ్నెన్సీ గురించి ఎవరెవరు ట్రై చేస్తున్నారో ఫెర్టిలిటీ అటువంటి విషయాలకి 30వ తారీఖు లోపల వాళ్ళు చేసుకోవడం మంచిది. ఎందుకంటే దాని తర్వాత శుక్రుడేమో 8వ స్థానంలో నీచం అవుతున్నారు, పర్ఫెక్ట్గా నీచం అవుతారు. కాబట్టి ఆ టైం పీరియడ్ ముందర విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకోవడం మంచిది. అదేలాగా మన ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఏమేమి ఉందో అవన్నీ మనం సరిదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. శనీశ్వరుడు బేసిక్గా వక్రంగా ఉన్నారంటే మన జాతకంలో ఈ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. అదేలాగా ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. లేకపోతే ఈ విషయాలు మనం సరిదిద్దుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఈ టైం పీరియడ్లో ఉంటుంది. కుటుంబం సంబంధించిన విషయాలు మనం గమనించి చూడాలి ఈ టైం పీరియడ్లో. ఇది బేసిక్గా మనం కుంభరాశి వాళ్ళకి ఈ నెల వచ్చేటువంటి ఫలితాలు. రెమెడీ అని చెప్పేటప్పటికీ మనం చేసుకోవాల్సింది మేజర్గా మహాలక్ష్మి యొక్క ఆరాధనలు మనం చేసుకోవడం. అది శుక్రవారం రోజున దీపాలు వెలిగించడం, సాయంత్రం 6 నుంచి 7 లోపల గుడికి వెళ్ళడం, కూర్చోవడం, దర్శించి రావడం మనకి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ధన్యవాదాలు.